హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు కాకినాడలో మీ అందరికీ వినాయక విగ్రహాలను చూపెడదామని ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తుంది పెద్ద మార్కెట్ సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ స్ట్రీట్లో. ఇక్కడ ఎప్పటి నుంచో చాలా వెరైటీ వినాయకులు పెడుతూ ఉంటారు. లైక్ రుద్రాక్ష వినాయకుడు, పెన్ల వినాయకుడు అండ్ చాలా వెరైటీ అన్నీ మనం ఇక్కడే చూస్తూ ఉంటాం. సో ఈసారి ఇక్కడ ఏం పెట్టారో చూద్దాం రండి. సంవత్సరం పెన్నలు, ఒక సంవత్సరం నెమలి పించాలు, ఒక సంవత్సరం రాగి కాయిన్స్, ఇలాగా ముత్యాలు వినాయకుడు, ఇలాగ నేను గత 16 సంవత్సరాల నుండి కూడా రకరకాల రూపాలతో విగ్రహం తయారు చేస్తున్నాను. ఈ సంవత్సరం ఎండు ఖర్జూరం అంటే డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరంతో తయారు చేశాను. ఈ విగ్రహాన్ని సుమారు 200 కేజీలు ఎండు ఖర్జూరం పడ్డది. కావున భక్తులందరూ కూడా ఈ ఒక్క స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వరసిద్ధి వినాయక యువజన సంఘం, పెద్ద మార్కెట్, ఉల్లింకలవారి వీధి, టేకుముడి, పెద్దబాబు. నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇది కూడా పెద్ద మార్కెట్లో ఉండే ఎంట్రన్స్లో పెట్టారు. ఇది కూడా చూడడానికి నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది కాకినాడ గోల్డ్ మార్కెట్ మెయిన్ రోడ్లో పెట్టింది. డెకరేషన్ మాత్రం ఇచ్చి పడేశారు, వేరే లెవెల్, ఇంకా చెప్పడానికి ఏం లేదు. వినాయకుని చూస్తూ ఉంటే మాత్రం నిజంగా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మీరు చూస్తుంది జగన్నాథపురం నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది కూడా చూడడానికి వేరే లెవెల్ అంతే. ఈ దేవాలయం వీధిలో ఈసారి మనకి వెరైటీగా ధాన్య వినాయకుడిని పెట్టారు. ఇది కూడా చూడడానికి నిజంగా బాగుంది. భానుగుడి 50 బిల్డింగ్ సెంటర్లో ఈ సెటప్ వేశారు, టెంపుల్ సెటప్. నిజంగా చూడడానికి బయట నుంచి నిజంగా చాలా బాగుంది. విగ్రహం కూడా చూద్దాం రండి. ఈ విగ్రహం కూడా చూడడానికి చాలా బాగుంది, కలర్ఫుల్గా. అండ్ డే టైంలోనే ఎలా ఉందంటే నైట్ టైము ఆరెంజ్ మాల్ ఇంకా ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. జేఎన్టీకి ఆపోజిట్ ఇప్పుడు ఎప్పుడు వినాయకుని పెడుతూ ఉంటారు. జేఎన్టీకి ఆపోజిట్ ఈసారి ఎలా పెట్టారో ఏం చేశారో చూద్దాం రండి. ఇది చాలా ఫేమస్. మెయిన్ ఇది చాలా సంవత్సరాల నుంచి మ్యాక్సిమం ఇది పెడుతున్నారు. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.